నారాయణఖేడ్లో హరీష్ రావు పర్యటన. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటన. నారాయణఖేడ్లోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంతో పాటు సభ్యత్వ నమోదు, ఎస్ఆర్ఐపై అవగాహన కార్యక్రమానికి ముఖ్యంతిథిగా ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జై కేసీఆర్, జై భూపాల్ రెడ్డి. థ్యాంక్ యూ. సో మన నిజాంపేట్ సాయిరెడ్డి సాబ్ రావాలి. అప్పుడు మన శంకరంపేట సత్యనారాయణ సార్ నిన్నగా నోటీస్ ఇప్పుడు దరఖాస్తు ఆ పోలింగ్ బూత్ ఆఫీసర్ ఇచ్చిన అప్లికేషన్ నింపి వాపస్ ఇస్తేనే మీ ఓటు హక్కు మీకు ఉంటది. ఇందులో బూత్ లెవెల్ ఏజెంట్ ఉన్నారా? బిఎల్ఏ చేయలేప్పుడు చూస్తాం. ప్రతి బూత్ ఒకరిని పెట్టుకున్నాం. భూపాల్ సార్ పెట్టిండా ఇద్దరిని, ఒకరిలో ఇద్దరిలో పెట్టుకున్నాం. మరి తక్కువ లేవట్టు. ఓకే, సర్పంచులు కానీ మాజీ సర్పంచులు కానీ బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ మీరే బాధ్యత చూపి జాగ్రత్తగా చెయ్యండి. ఒకవేళ ఈ ఓట్లు మనం దరఖాస్తులు నింపి ఇవ్వకపోతే మనకే నష్టం అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ అభిమానులు ఉంటారు, భూపాల్ రెడ్డి అభిమానులు ఉంటారు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ అభిమానులు ఉంటారు. మరి వాళ్ళ అప్లికేషన్ నింపి ఇస్తేనే వాళ్ళ ఓటు హక్కు ఉంటుంది కదా. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది. నువ్వేదైనా అదృష్టం బాగాలేక 3 ఓట్లతో ఓడిపోయినావనుకో, అప్పుడు నువ్వు బాధపడతావు. అరే ఈ ఒక్క ఇల్లు దరఖాస్తు నింపకపోతే, ఇది నింపుంటే నాకే ఓట్లు వాడు నేను గెలుతు కదా అని అప్పుడు బాధపడితే వెళ్ళాము. అందువల్ల ఈ అప్లికేషన్లు నింపుడు అనేది చాలా చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అందులో చాలా ప్రశ్నలు అడిగిండ్రు. ఇది దొరకలేదు, ఆ కాగితం దొరకలేదు, ఇది నాకు తెలుస్తలేదు అంటారు. నీకు నచ్చిన కాడికి నింపి, నింపకపోతే ఓటు పోతుంది. నింపినామనుకో, తప్పు నింపినవా ఒప్పు నింపినవా వాడు మళ్ళీ నోటీస్ ఇస్తారు. అప్పుడు కావాలంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఓటు మాత్రం ఉంటుంది. నీకు చెప్పకుండా ఓటు తీసే నీకు లేదు. దరఖాస్తు ఇవ్వకపోతే నేను అడిగేది ఏం లేదు, నీ ఓటు తీసేస్తాడు. దరఖాస్తు నింపు ఇచ్చేసేయి. నీకు తెలుసో తెలియకో ఏదైనా ఒక అక్షరం తప్పు నింపినా నీ ఓటు యాడికి పోదు. ఇది ఎందుకు తమ్మి ఏదో తప్పుందని నోటీస్ ఇస్తాడు. అప్పుడు చూసుకొని కావాలంటే మళ్ళీ రిప్లై ఇవ్వచ్చు. కానీ దరఖాస్తు నింపుడు అనేది చాలా ముఖ్యమైనది. నింపకపోతే మొదటికే మోసం వస్తుంది. తెలిసి తెలియక ఎవరన్నా ఒకరో ఇద్దరో తప్పు నింపినా నోటీస్ వస్తుంది. మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు, మన ఓటు మనం బరాబర్ కాపాడుకోవచ్చు. కానీ కాగితం నింపి ఇవ్వకపోతే మాత్రం మోసం అవుతుంది. రెండవది, మనోళ్ళు చాలా మంది పటాన్చెరులో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, బొంబాయిలో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా? ఆడ ఓటు రాయించుకున్నారు, ఈడ ఓటు రాయించుకున్నారు. ఇప్పుడు ఆడనే ఒక దగ్గరనే ఉంచుకోవాలి, ఎక్కడైనా ఒక దగ్గరనే ఉంచుకోవాలి. వాళ్ళు అడుగుతారు ఆడనే ఉంటా అంటే అటే. కానీ ఇవాళ రేపు ఏం తెలుస్తుందంటే అందరూ ఊళ్ళోనే ఉంచుకుంటామంటున్నారు. ఊళ్ళో ఇంకా బాగా ఉంటుంది, ఏదైనా రైతు బంధో మంచో చెడో ఉంటుందని ఊళ్ళో రాయించుకుంటాము అంటున్నారు. మరి వాళ్ళు ఇక్కడనే వచ్చి ఊళ్ళో రాయించుకుంటారు. మీరు మాట్లాడాలి, పిలిపియాలి, ఇక్కడనే అప్లికేషన్లు ఫామ్ నింపి ఇక్కడనే ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక మళ్ళీ బొంబాయిలు ఇవ్వద్దు, హైదరాబాద్ ఇవ్వద్దు, ఒక్క దగ్గరనే ఇవ్వాలి. ఎక్కడైనా ఇస్తే గక్కడనే ఓటు హక్కు ఉంటుంది. మరి ఇంట్లో అమ్మ నాయన ఇల్లున్నారు, కొడుకు ఒక్కడు హైదరాబాద్లో పనిచేస్తారు. మరి ఆ కొడుకు మళ్ళీ వచ్చి నింపాలి దరఖాస్తు. అవకాశం ఉంటే రాని, అవకాశం లేకపోతే నాయననే నింపచ్చు. మీరే నింపి కింద నాయన సంతకం పెట్టి బ్రాకెట్లో తండ్రి అని రాసేసి దరఖాస్తు ఇచ్చినా ఓటు చెల్లుతుంది. నిండిన పిల్లలు ఉంటారు, వాళ్ళే ఇప్పుడు తీసుకోరు, 25 తారీఖు తర్వాత తీసుకుంటారు. 25 తారీఖు తర్వాత ఫామ్ 6 అప్లికేషన్ ద్వారా అవి కూడా నింపి మీ కొడుకో మీ బిడ్డకో 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో మీ ఇళ్ళ ఆ దరఖాస్తుని 25 తారీఖు తర్వాత నింపిస్తే ఆ కొత్త ఓటును కూడా మనకు ఓటర్ లిస్ట్ లో జమ చేయడం జరుగుతుంది. సో ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో మీరు వచ్చే 10 రోజులు క్రియాశీలకంగా ఉండాలి.
ఏ ఇంట్లో ఏ ఊర్లో ఎక్కడ కూడా ఒక్క దరఖాస్తు కూడా మిగిలిపోవద్దు. ఇది మీరందరూ కూడా కొద్దిగా ఎలక్షన్ అప్పుడు ఎట్లా ఓటు కోసం కష్టపడతామో ఇది కూడా ఎలక్షన్ లాంటిదే. ప్రతి ఓటు నమోదయ్యే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మనకు రేపు భూపాల్ రెడ్డి గెలవాలనుకుంటున్నారు మీరందరూ మళ్ళా. మరి గెలవాలంటే మరి ఓటు నమోదు చేయాలన్నా వద్దా? మనకు వాడే ఓటే మనం నమోదు చేయలేదు ఎట్లా గెలుస్తాం పోయి. మొన్న 5,000 జరలో పోయింది. ఊరుకు 10 ఓట్లు అనుకుంటే 10,000 ఓట్లు కదా. మరి మళ్ళీ తేడా వస్తే ఆగందామా? అందువల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు, మారెడ్డి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు అందరూ దరఖాస్తుల అప్లికేషన్లు తీసుకుంటుంది. కిడిమి చేసుకుంటే ఆగమవుతాం బిడ్డ. దయచేసి అప్లికేషన్లు మాత్రం నింపాలి. మీ ఓట్లు మీరు కాపాడుకోవాలి. రేపు ఓటు ఉంటేనే ఎప్పుడైనా ఇంటికి వచ్చి దండం పెట్టరు. నాకు ఓటు అనేది ఈ ఎంపీటీసీ వస్తాడు, ఆ ఎంపీటీసీ వస్తాడు, ఈ పార్టీ వస్తాడు, ఆ పార్టీ వస్తాడు. ఓటు లేకపోతే అసలు నా ఇంటికి తల కూడా కొట్టాడు. ఎవరన్నా కొడతాడా? వాడు ఇల్లు పెట్టి పక్కిట్లకు పోతాడు. అందువల్ల ఈ విషయం కూడా ఓటర్లకు బాగా అర్థం చేసి ఓట్లు నమోదు చేయించే కార్యక్రమాన్ని బాగా ఎఫెక్టివ్ గా చేయాలని చెప్పి కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. పార్టీ సభ్యత్వ నమోదు అది కూడా మొన్ననే అనుకున్నాం, కానీ ఈ మధ్యలో ఎస్ఐఆర్ వచ్చింది. రెండు ఒకసారి అయితే మళ్ళీ మనం ఆ పన ఈ పన కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది. ఇదైతే 25 తారీఖు అయిపోతుంది. 25 తారీఖు 26 తారీఖు ఈ ఎస్ఐఆర్ అయిపోతే మనం వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దీని తర్వాత మనం ప్రారంభం చేసుకుందాం. అంత ఆన్లైన్ సభ్యత్వం, డిజిటల్ సభ్యత్వం ఫోన్లలోనే చేసుకుంటుంది. ఇక ఫోన్ పే అంతా ఈ రాయిలంటే బుక్కులు నింపుతున్నారు కొంతమంది, సరిగ్గా చేస్తలేరు. ఇదైతే ఇంటికాడికి పోయి వాళ్ళ ఫోటో తీయాలి. ఆ ఇంటి ముందు నుంచి వాళ్ళకి డాటా ఎక్కిస్తే బరాబర్ ఒరిజినల్ సభ్యత్వం వస్తుంది. కనుక కార్యకర్తలకు, మన కుటుంబ సభ్యులందరికీ ఆ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ అన్ని లాభాలు వాళ్ళకు మాత్రమే రేపు జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా బాగా చేయాలి. అది ఒక్కసారి ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేస్తాం. బోర్గి పక్కన సర్దార్ తండ ఓ రోజు పోయినాం. నులక మంచం మీద స్నానం చేస్తాం మేము, కింద తాంబాలం పెట్టి మళ్ళీ నీళ్లు వాడుకుంటాము అని చెప్పింది చెమ్నీబాయి, చెప్పింది ఆ తండా వాళ్ళంతా చెప్పింది. కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి స్పెషల్ డ్రైవ్ పెట్టి మిషన్ భగీరథలో ఇంటింటికి నల్ల పెట్టి కంటి టు నారాయణ గేట్ ప్రతిరోజు నల్లా వచ్చినట్టు చేసినాం. ఏ తండల, ఏ ఊర్లో, ఏ చెల్లె బిందె పెట్టుకుని రోడ్డు మీదకి రాకుండా చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇవాళ ఏమైంది? ఆ రోజు ఎండాకాలంలో కూడా రోజు నల్లొచ్చింది కదా. మరి వానకాలంలో నారాయణ ఖేడ్లో 3 రోజులకు ఒక్కసారి నల్ల ఎందుకు వస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి సీరుతా, కోస్తా, పీక్తా, ఏక్తా కాదు, నల్లెందుకు వస్తలేదు నారాయణ ఖేడ్లో దీనికి ముందు సమాధానం చెప్పు. గండ్ల నీకు నువ్వు సీరియల్ ఉంటే నీళ్ళు ఎందుకు వస్తలేవో అధికారులను గట్టిగా ప్రశ్నించు. నీ పనితీరులో తీరుడు చూపి. కానీ ఇవాళ మనుషుల్ని తీరుంటే ఏమొస్తుంది? నువ్వు ముఖ్యమంత్రి వాటి ఏంటిది? కొంతమంది 15 రోజులకు ఒకసారి వస్తుంది నారాయణ ఖేడ్లో నీళ్ళు అంటున్నారు, కొంతమంది 3 రోజులు అంటున్నారు, కొంతమంది 5 రోజులు అంటున్నారు. మరి ఈ పరిస్థితికి కారణం నువ్వు కాదా? కట్నీళ్లు పెద్దపల్లికి ఇచ్చిపోయినాం. నీకు మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అంతా కట్టి 4 ఏళ్లు నడిపి 4 ఏళ్లు పబ్లిక్ నీళ్లు తాగినాక కదా నీకు ఇచ్చినాం. నీకు ఎందుకు నడప శాతం అవుతుంది? ఎందుకు ప్రజలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మన బోరెంచ నీళ్లు అందుతలో బోరెంచ కాడ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. రాఘవాపూర్ దగ్గర అవి న్యాల్కల్కు జనాసంఘంకు పోతాయి. రాఘవాపూర్ పంప్ హౌస్ కు నీళ్లు అందుతలేవు, పోచారంలో నీళ్లు అందుతలేవు, పాంపాడు కాడ కూడా నీళ్లు అందుతలేవు. దీంతో ఇప్పుడు ఏమైపోయింది? ఇటు నారాయణ ఖేడ్, అటు అందోల్, అటు సంగారెడ్డి, ఇటు జహీరాబాద్ ఎక్కడ కూడా మంచినీళ్లు రాక ఇలా ఈ జిల్లా మొత్తం కూడా బాధపడుతున్న పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం మంచినీళ్లు కూడా తాపలేకపోతా ఉన్నది. ఇలా ఎంత దుర్మార్గం అంటే సింగూర్లో మంచిగా నీళ్లుండే, నిండా నీళ్లుండే సింగూర్లో, దాన్ని మరమ్మతు చేస్తామన్నారు. ఉన్న నీళ్ళని ఖాళీ చేసింది.
పోనీ మరమ్మతనే చేసిందా? ఎండాకాలం బాగా వానకాలం వచ్చింది, 30 పైసల పని కూడా కాదు. ఉన్న నీళ్లు తీసుకుని మరమ్మతు చేయకపోతుంది. ఇప్పుడు మళ్ళా కాలమైనా మరమ్మతు కాలే, మళ్ళా ఖాళీ. అంటే ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి? ఉన్న ప్రాజెక్ట్ ఆగం చేస్తుంది. కాళేశ్వరం మరమ్మతు చేయమంటే చేయకపోతుంది. ఇగో ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, ఎందుకు మా నారాయణ ఖేడ్కు మంచినీళ్ళు వస్తలేవు? ఎందుకు మా సంగారెడ్డి జిల్లా మంచినీళ్లు రాకుండా బాధపడుతుందో మా మంత్రి సీతక్క సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బీఆర్ఎస్ ఎప్పుడు కూడా నీళ్లకు ఇబ్బంది కాకుండా ఇచ్చింది. మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇవాళ నీళ్ళు ఎందుకు వస్తలేవో కూడా ఇవాళ మీరు సమాధానం చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నా. నీళ్లు కావాలి, కరువు వచ్చిందని నేను మాట్లాడాను. కరువు వచ్చిందా? మీకైతే మంచినీళ్ళే అవుతలేవు, సాగునీళ్ళు ఇక్కడి మంచినీళ్ళు కూడా రానిస్తలేడు రేవంత్ రెడ్డి. ఆ సంగతి కూడా చెప్తా. కరువు వచ్చిందా రేవంత్ రెడ్డి? కన్నెపల్లిలో కట్కొత్తు అని మేమన్నాం. కట్కొత్తవా రేవంత్ రెడ్డి అంటే నీ పీకలొత్తు తాటు అంటే అడుగుడు తప్పట. పాపం రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజీ లేకుండా కట్క ఒత్తచ్చు, గోదావరి నీళ్లు ఎత్తచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే ఆయన చెంచలు కూడా జైల్లో పెట్టాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? సరే మేము చెప్తే రాజకీయం అంటే మరి ఆయన రిటైర్డ్ ఇంజనీర్ ఏ పార్టీ కాదు, 80 ఏళ్ల వయసు ఉన్నది, కరువు పడ్డది, కష్టం వచ్చింది, మంచినీళ్ళు దొరకట్లేవు, కట్టుకొత్తమయ్యా రేవంత్ రెడ్డి అంటే నిన్ను చెంచలు కూడా జైల్లో పెడతా అంటాడు. అంటే నేను అందుకే నిన్ను ఒక మాట అన్నా. ఒక విలేకరు అడిగిండు, సార్ మరి ఇదంతా సరే కానీ కరువు పడ్డది, మరి నీళ్లు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి, మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పంటలన్నీ పోతున్నాయి సార్, మరి ఎట్లా నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. ఏమున్నది, హరీష్ రావులో కేసీఆర్ నో కోస్తాడట, రక్తం పంటల మీద జల్లితే పంటలు పడతాయట. నేను అంటున్నా ఆ సైకో రాజ్ కుమార్ గారికి రేవంత్ గారికి ఏమైనా తేడా ఉన్నదా? ఆ సైకో వాడు మాట్లాడే నువ్వు మాట్లాడుతున్నావు, వాడు చంపిండ నువ్వు మాట్లాడుతున్నావు, అంతే తేడా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? మొన్న బాల్కాసం అని ఏదో మాట్లాడిండు, అగో నువ్వు తప్పు మాట్లాడినవని జైల్లో పెట్టిండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నా వద్దా? ఈ డీజీపీని అడుగుతున్న శివధర్ రెడ్డి, కాకి బుక్ ఉన్నది, కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా, మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా. ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊరుకుంటారా? నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డి కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బ మన మీద కేసు పెట్టరా? మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే అన్ని టీవీల్లో లైవ్ వస్తే రాష్ట్ర పోలీసులు ఏమన్నా కళ్ళు మూసుకుంటున్నారా? చట్టం లేదా? హింసను ప్రేరేపించవచ్చా? ఏ వ్యక్తి అయినా సరే హింసను ప్రేరేపిస్తే, క్రిమినల్ మాటలు మాట్లాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాల్సిందే, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రికో న్యాయం, నారాయణ ఖేడ్ లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు. అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం.